హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఈసెట్ 2026 కౌన్సిలింగ్కి టోటల్గా మనం పేమెంట్ ఎంత పే చేయాలి అని చూస్తే, సో ఓసీ బీసీ క్యాండిడేట్స్ అయితే 1200 రూపీస్ పే చేయాలి, ప్లస్ 28 రూపీస్ లైక్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అండ్ ఎస్సీ ఎస్టీ అయితే 600 రూపీస్ ప్లస్ 28 రూపీస్ ఎక్స్ట్రా అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది పేమెంట్ డీటెయిల్స్కి సంబంధించి. అండ్ మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంతా కూడా మీకేంటంటే ఒక లైక్ టోటల్గా ఒక వీడియో చేశాను. సో ఏమేం కావాలి డాక్యుమెంట్స్ అన్నీ. సో ఒకసారి అయితే మన యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చెక్ చేశారంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకైతే కనబడతాయి. ఆ డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు పదే పదే చెప్తున్నానంటే, సో కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత సో మీకు ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా లేకపోతే ఇప్పటిదాకా మీరు ఎంతైతే కష్టపడ్డారో అదంతా కూడా వృధా అయిపోతుంది. ఓకేనా? సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఎందుకు మన దగ్గర నుంచి వాళ్ళు లైక్ రిసీవ్ చేసుకుంటారంటే, మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది అప్లై చేయడం కోసం. ఆ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే మనం టోటల్గా చాలా బర్డన్ అయితే ఫీల్ అవుతాము. సో ఎక్కువ కాలేజెస్లలో లైక్ మనకు పేమెంట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మనము బెటర్ అన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసి పెట్టుకుంటే సో మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఈజీ అయిపోతుంది. అండ్ కౌన్సిలింగ్ డేట్స్ టయానికి మీరు ఏంటంటే 1200 రూపీస్ అండ్ 600 రూపీస్ సో క్యాష్ల వైజ్గా ఇది డివైడ్ చేశారు కాబట్టి సో ఆ అమౌంట్ రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఈజీ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇంకా కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది కూడా మీకు ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్లో అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ పేజ్. సో రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి. మీకేమైనా డౌట్స్గా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చేస్తున్న ప్రతి కామెంట్ కూడా నేను చూసి దానిపైన రియాక్ట్ అయితే అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.